ఈరోజు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఐఎన్పిఆర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని సోమయ్య గారి నాయకత్వంలో నిర్వహించుకోవడం, ముందుగా వారికి ఖమ్మం జిల్లా సమితి నుంచి వారికి కలం సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే 2014 కంటే ముందు తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం మనం ఏ ఉద్యమం అయితే చేసినామో, మన నీళ్లు మనకే, మన ఉద్యోగాలు మనకే అనే విధంగా మరో తెలంగాణ ఉద్యమం రావాలంటే మన జర్నలిస్టులు అందరూ ఐక్యతగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇందాక సాజిద్ అక్క గారు చెప్పినట్టు 1200 మంది బలిదానాలు కోరుకున్నటువంటి తెలంగాణ ఉద్యమం ఆనాడు బడుగు బలహీన వర్గాల పిల్లలే ఎక్కువ మంది అమరులయ్యారు. ఏ ఒక్క ఉన్నత వర్గానికి చెందిన పిల్లలు ఎక్కడ చనిపోలే, అందరూ కూడా చనిపోయింది బడుగు బలహీన వర్గాల వారే చనిపోయారు. వారిని అడ్డం పెట్టుకొని ఆనాడు తెలంగాణ గద్దెనెక్కినటువంటి కేసీఆర్ గారు ఎంతో కొంత అరకోరుగా మన ఎడం కంటుతో చూసినట్టుగా చూస్తూ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల పాటు వెళ్ళారు. 10 లక్షల కోట్లకు ఆయన ఆస్తులు కోడేసుకొని ఆయన పక్కకు వెళ్ళిపోయారు. ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన అంటే ప్రజల కోసమే చేసేది ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట, ఎలక్షన్లు వచ్చిన గద్దెనెక్కిన తర్వాత మరో మాట. ఉదాహరణకు మన ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో అక్కడ మన జర్నలిస్టులకు మంత్రి గారికి ఫంక్షన్ హాల్కి వెనకాలనే 23 ఎకరాల 2 గుంటల భూమి ఆల్రెడీ జర్నలిస్టులకు కేటాయించడం జరిగింది. ఆ జరిగినటువంటి భూమిని డిస్ట్రిబ్యూషన్ చేసే టయానికి ఎంతో కొంత ఉన్నటువంటి మిగతా యూనియన్ నాయకులందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి, ఇంకా మీకు అది డిస్ట్రిబ్యూషన్ చేయడం కుదరదు, ఎందుకంటే అది కోర్టులో ఉందని చెప్పేసి దాన్ని కోర్టులో ఉన్నట్టుగా చిత్రీకరించి కేటాయించిన భూమిని కూడా పంచేటువంటి దుస్థితి లేదు. ఎందుకంటే జర్నలిస్టుల వల్ల ఏమైతుంది, గవర్నమెంట్ ఏమైనా కూలగొడతారా అనుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ గుర్తుంచుకోవాలి 4వ స్తంభం. ఎందుకంటే 4వ స్తంభం అంటే ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసేటటువంటి జర్నలిస్టులు 4వ స్తంభం అని మాటలకి ప్రకటనలకే పరిమితం చేయకండి దయచేసి. ఎటువంటి ఉద్యోగం లేని యువత జర్నలిజం వైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటే, జర్నలిస్టులు అంటే ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి శిలాఫలకాలకే మీరు పరిమితం అవుతున్నారు. ప్రజలకు చేరవేసే దాంట్లో ముఖ్య పాత్ర పోషించేది ఈ జర్నలిస్టులే. జర్నలిస్టుల యొక్క ఐక్యతను వర్ధిల్లాలని మీ యొక్క స్లోగన్స్ ఇస్తుంటే చేస్తారు పోతారు అనుకుంటున్నారేమో. గతంలో 2013-12లో ఏ విధమైనటువంటి ఉద్యమాల్లో మేము చురుకైన పాత్ర పోషించామో అదే పాత్ర మళ్ళీ ఇప్పుడు జర్నలిస్టుల కోసం మళ్ళీ పోరాటం రోడ్ల మీదకి ఎక్కాల్సి వస్తుంది. ఏదైతే మీరు జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక సామాన్యుడు కావచ్చు, బతకాలంటే ఏం కావాలి? ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఎకనామికల్ రిజర్వేషన్, ఈ చాలు. ఈ 3 ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు మాకేం ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా జర్నలిస్టులకు హెల్త్ కార్డ్స్, మా పిల్లలు చదువుకునే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వారిలో 50% డిస్కౌంట్ అడిగాము. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టోల్గేట్ల దగ్గర కూడా మన అక్రిడేషన్ కార్డు చూపిస్తే ఫ్రీగా పంపించేవాళ్ళు. ఇదేం దుస్థితి, ఇదేం రాక్షస పాలన? ఇదే మీకోసం మేము పోరాడిన పరిస్థితి. గతంలో ఉన్నటువంటి వారికి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అప్పుడు ఎలిజిబుల్ అయ్యి ఇప్పుడు ఎందుకు ఎలిజిబుల్ కావట్లేదు అంటే, మీరు ఓడనెక్కిన తర్వాత ఓడమల్లే, పోటీ కింద పోవడమల్లే అని మీరు ఆ విధంగా కేసీఆర్ గారి కంటే కూడా ఎక్కువ సామెతలు చెప్తూ పార్లమెంట్ లో మోడీ గారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులు కేవలం మీరు కరేపాకు లెక్క వాడుకున్నారు తప్ప ఎక్కడ మాకు న్యాయం చేయలేదు. మీరు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పినటువంటి మాటలు, ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చినటువంటి జర్నలిస్టుల హక్కులకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవి మీరు చెప్పినే ఇంప్లిమెంటేషన్ చేయమని మేము సభాముఖంగా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఈ నెల కావచ్చు, ఇంకో నెల కావచ్చు, మీరు తేపకు ఒక 2 నెలలు పెంచుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అంటే మీరు ఎలక్షన్ టయానికి మీరు ఏదో మళ్ళీ ఆశ చూపించి అలాలకి ఓట్లు చేయొచ్చు, కానీ మేము కలం అనే గన్నుతో అక్షరాల్ని రాసి మళ్ళీ ప్రజాపాలనలోకి పోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మరో 5 సంవత్సరాలు వస్తామని కళ్ళబొల్లు కబుర్లు చెప్తున్నారు. 5 సంవత్సరాలు కాదు, 2.5 సంవత్సరాల్లో మీరు చేసే పథకాలు, మీరు చేసే ప్రజా సంక్షేమాలు ప్రజల వద్దకు చేరవేయాలంటే మా పత్రికలు ఉండాలి. కాబట్టి మా పత్రికల్ని మీరు మంచిగా చూసుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకైనా ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉండేది పత్రికలే. కాబట్టి
అనేటువంటి పత్రికలు అనేటివి 4వ స్తంభంగా మీరు నిలపాలంటే జర్నలిస్టులకు సామాన్య హక్కులు ఏవైతున్నాయో వాటి హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి వహించాలి. లేదంటే రాబోయే రోజుల్లో 2027 వచ్చే ఎన్నికల్లో మీరు గద్దెదిక తప్పదు. వచ్చే గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ వచ్చినా ముందు మాకు జర్నలిస్టులకు సంబంధం ఏదైతే సముచిత స్థానం ఉందో ఆ స్థానాన్ని కల్పించిన వారికే మేము ఆనాడు వార్తలు రాయడం జరుగుతుంది. ఇక నుంచి ప్రజాపాలనలో జరిగేటువంటి ప్రజలకు జరిగే వార్తలు ఏవి కూడా మీరు మా పట్ల సవితి తల్లి ప్రేమ చూపిస్తే కనుక మేము కూడా మా రాతల్లో అదే విధంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి సోమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.